దేవుని మాట నీకు అర్థమైనట్టు నీ భాషలో, నాకు అర్థమైనట్టు నా భాషలో. ఎన్నో భాషల్లో ఇప్పటికి వచ్చినా అసలు దేవునికి ఉన్న భాష ఏంటి? ఇది ఎప్పుడైనా గ్రహించారా? మీకు తెలియని విషయము ఏమిటంటే, మన చుట్టూ ఉన్న జంతుజలాలు, ఆకాశ పక్షులు ఆహారం దొరికినప్పుడు గాడ్ ప్లీజ్ హెల్ప్ అస్ అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అవి ఏ భాషతో ఆయన ప్రార్థించాయి? ఇలా చెప్పుకుంటూ పోతే మనం క్వశ్చన్ అయ్యే పరిస్థితి ఉంది. భాషకి మాటకి ప్రాధాన్యత ఇస్తూ దేవుని శక్తి ఏంటో తెలుసుకోలేకుండా, ఆయన ఆలోచన విధానం ఏంటి, భూమి మీదకి మనల్ని పంపిన ఉద్దేశం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, లోకస్తులు అని వేరు చేయబడిన వారి యొక్క ఆలోచన విధానంతోనే మన స్తుతి స్తోత్రాలు దేవునికి వెళ్తున్నాయా? వెళ్తే అవి ఆయన దగ్గరకు చేరతాయా? మరి చేరదు అని తెలిస్తే తట్టుకునే ధైర్యం నీకుందా? ఈలోపే కాదు, ఇది కాదు, వే ఆఫ్ వర్షిపింగ్ అనేది నువ్వు అనుకున్నట్టు లేదు బైబిల్లో. ది ప్రాసెస్ ఈజ్ దేర్ అని చెప్పినా కూడా వినని మనస్తత్వాలకు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన నీ మనస్సు ఇక్కడ రియలైజ్ అయితే బాగుంటుందా? ఆఫ్టర్ డెత్ ఏమాత్రము తిరిగి రాని ఛాన్స్ లేని లోకానికి వెళ్ళిన తర్వాత ఆలోచించి చెవులు చిల్లులు పడేలాగా ఏడ్చుకొని, లేదంటే నీ గొంతే మోగబోయేలాగా అరుచుకొని, ఏం చేయలేక దాహం అంటూ కోటాను కోట్ల సంవత్సరాలు, నాట్ వన్ డే ఏడుస్తూ ఉన్న నీ ఆత్మకి ఆన్సర్ ఎవరు? ఇవన్నీ ఆలోచించటానికే ఆరాధన పేరుతో నేను కూడుకోమన్నాడు దేవుడు. నన్ను ఆరాధన అంటే నువ్వు నాకు ఇచ్చేయాల్సింది ఏదుందో నేను కరెక్ట్గా క్లారిటీగా చెప్పాను నీకు. అందరూ అర్పించినట్లుగా, అందరూ చేసినట్లుగా అతి దేవతారాధన నాకు చెయ్యకు. నాకు అసహ్యం. ఎందుకంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది వర్తిబుల్ క్యారెక్టర్. నేను ఉన్నవాడను అని చెప్పాడట మోషే. ఏమున్నవాడు? క్వశ్చన్ అడిగేవాడికి తెలుసు నేనేంటో. నేను ఉన్నవాడిని అని చెప్పు అంతే. గాడ్ ఉన్నవాడిను అంటున్నా బాగానే ఉంది. అసలు నేను మంచిగా టాకిటివ్ పర్సన్ని కానీ, నేను నెగటివ్ పర్సన్ని కదా, నత్తివాడిని కదా, హౌ కెన్ ఐ అని అంటున్నాడు ఆయన. అన్నప్పుడు నేను తీసుకెళ్తాను, నువ్వు పద అంతే అన్నాడు. బిఫోర్ దట్ మోషే క్యారెక్టర్ ఏంటో తెలుసా మీకు? ఎంత కోపిస్టో తెలుసా? తన జాతి వాడిని తిట్టినందుకు వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టేంత కోపిస్టి. అలాంటి వ్యక్తి క్రీస్తును నమ్ముకున్న తర్వాత డైరెక్ట్గా దేవుడే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. నేను అనేది ఏంటంటే, ఆయన తన క్యారెక్టర్ని దిగ్విజయంగా ముగించి వెళ్ళారు. ద టఫెస్ట్ క్యారెక్టర్ లోకంలో ఉన్నప్పుడు మోషే గారు ఎలా ఉన్నారో, తన యొక్క క్యారెక్టర్ని తనేంటో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు తను వేరే చోట ఉంచాలని వచ్చింది దేవుడు. ఫిజికల్గా కనపడాలని వచ్చింది దేవదూత రూపంలో వచ్చి. పొద కాలుతుంది కానీ మండటం లేదు. అక్కడే షాక్ అయిపోయాడు మోషే గారు. బాబు, నువ్వు అనుకున్నట్టు నేను మామూలు అగ్నిదేవుని కాదు నాన్న, అగ్ని కంటే ది పవర్ఫుల్. అర్థమవుతుందా? దేవుడి గురించి మీరు ఆలోచించుకునే విధానం కనుక మారకపోతే మీకెప్పటికీ ఆయన ఉద్దేశం అర్థం కాదు. సరిగదా? ఇంకెన్నాళ్ళు రావాలి నేను గుడికి? రావాల్సిన అవసరం ఏమి? వచ్చిన బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? తీసుకున్న బల్లలో చేతులు ఎందుకు వేయాలి? ఇలా క్వశ్చన్ రోజు నిన్ను చంపేసి చివరికి నిన్ను లోకానికి సాంగత్యం చేర్చుకునేలాగా నిన్ను తయారు చేస్తుంది తెలుసా? అందుకే నువ్వు సామాజికంగా కూడుకున్నటకు మేలు జరగటానికి రా. ఎవరికి మేలు జరగాలి? పాస్టర్ గారికా? ఈ కుటుంబాలకా? యాజకత్వం చేసేవాళ్ళకి? నో. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు తిరిగి వెళ్ళేటప్పటికి నీ క్యారెక్టర్ అనేది మోడిఫికేషన్ జరుగుతూ వెళ్ళాలి. ఒకప్పుడు చిన్న ప్రాబ్లం అయితే ఇంట్లో భయంకరంగా వచ్చే నీలో
అది నీ ముందు నాశనం అయిపోయేలా జరుగుతున్నా మాట్లాడని సాత్విక స్వభావం నీలో రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదానికి అర్థం ఉంది, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ ఆల్సో. లోకం మొత్తానికి డిస్ట్రాయింగ్ ఉండింది. సో దేనివల్ల నష్టము అంటే ఈ లోక పరిస్థితులు, ఈ లోకంలో ఏదో చెయ్యటం వల్ల జరిగే నష్టాలు, ఆ నష్టాల వల్ల కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఒకవేళ రెక్టిఫై చేసుకోవచ్చేమో, కానీ నీ ఆత్మకి మేలు జరగనప్పుడు నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఒకరోజు ఫలితం ఉండని రోజు వస్తుంది. ఆ రోజు గురించి భయపడుతూ బాధపడుతూ నీతో మాట్లాడటానికి నుంచున్న వారిని చులకనగా చూసే ఈ రోజుని నువ్వు ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటావు. ఏమనంటే ఆఫ్టర్ ఆల్ లోకంలో వాడుక భాషతోనే నాతో మాట్లాడించావు నాన్న. నా బుర్రకి తట్టలేదు, పైగా నాకు నిద్ర జోగిపోవటం. ఆరాధన అంటే నాకు తెలిసిన పాటను పాడటమే, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావా చేయలేదా అనే చిన్న స్పృహ కూడా లేకుండా నాకు తెలిసిన దాన్ని టూ అడ్రస్ నువ్వే, ఎండ్ అడ్రస్ నువ్వే. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది జీసస్ అంటే లెటర్ రాయలాగా పోనీ. అడ్రస్ రాసేటప్పుడు ప్రియమైన అరుణకి, ఇట్లు అరుణ అంటే అడ్రస్ వెళ్తుందండి. అందుకే భాష విజ్ఞానం చాలా అవసరం మనిషికి. నువ్వు ఏం చేస్తున్నావు అనేది విదితమయ్యేలాగా నిన్ను చేయకుండా మాయలో పుచ్చే ఈ మాయ దేవత, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసిందన్న విషయం తెలియకుండా నిన్ను లోకంలో నడిపించేస్తుంది. అంటే ఏది, నువ్వు మందిరానికి వస్తూనే అక్కడ నుంచి లోకంలో నుంచి నేను వేరేపై ఇక్కడ తీసుకొచ్చి పడేస్తున్న ఆ కాస్ట్ ఉంది చూసావా, దాన్ని అంతా బూడిదలో పోసిన పన్నీర్ చేస్తున్నారు మీరు అని పౌలు చాలా సంఘాలతో బాధ పెట్టుకున్నాడు. అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీ మనోధైర్యం ఎంత బాగుండాలి అంటే, ఇటువైపు ఎంతమంది పడినా అటువైపు అంత పడినా అని తన ఫీల్డ్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు దావీదు గారు ఎంత ధైర్యంగా ఉన్నారో, ఈ లోకపు జీవిత యాత్ర సాగుతున్నప్పుడు ఒకవేళ ఉల్టా ఫల్టా అయినా, తల క్రిందులైనా మీ భాషలో ఏమాత్రం తొణకకూడదు, బెణకకూడదు. ఎందుకంటే అవేమి శాశ్వతం కాదు, అవేమి నిన్నేం చెయ్యలేవు సరికదా. నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చు. అవి నీ కొరకు, నీకై, నిన్ను ఏమిటో నిరూపించే ఒక ప్రక్రియ తప్ప శ్రమలు అనే పేరు పెట్టబడిన ఆ మాటల వింటేనే భయపడే స్థితికి ఈ యుగ సంబంధమైన దేవత నిన్ను మూర్ఛిల్ల చేసింది కనుక నీకు ఏ విషయంలో అయితే దేవుడి ఎదుట నన్ను నేను నిరూపించుకోగలను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటి? నేనుగా ఉంటాను, నా ఇష్టమైనట్లు నా తలకి ఆలోచన వచ్చిన విధానంగా నేను ప్రవర్తిస్తాను. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు మంచి ఏదో చెడేదో తెలిసింది, కానీ సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి నాకు ఇష్టమైనట్టు ప్రవర్తించడం తప్పేమీ కాదే అని నీ అంతటా నువ్వు సంజాయిషి ఇచ్చుకునే నీకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం లేకపోతే మనుషులు తమ కట్టడి తప్పి తిరుగుతారు అని. ఇప్పుడు ధర్మశాస్త్రానికి ఒక మతం అని పేరేసేసి మంచి అనే దాన్ని పక్కన పెట్టేసి మేము అనుకున్నదే మంచి అని ముందుకెళ్తున్న ప్రపంచం ఎలా ఉందో మీకు తెలుసు. చాలా బాగుందా? భయంగా ఉంది. లోకంలోకి మనం వెళ్ళాలి, ఉండాలి, ఈ మనుషుల మధ్యన మనం ఉంటుంది. ఇలాంటి వారి పక్కనైనా మనం సన్నిహితంగా సోషలిక్గా ఉంటున్నాం. ఏదో పెద్దవాళ్ళు అలా ఉన్నారంటే ఓకే, చిన్న పిల్లలు కూడా అలా తయారైపోతున్నారంటే సమాజం ఎటు వెళ్తోంది అని సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఆలోచిస్తారు. ఆలోచించిన వాడు కంపల్సరిగా తన గురించి తాను ఆలోచించుకుంటాడు. ఇలా ఆలోచించుకుంటేనే నువ్వు పరిపక్వతలోనికి వచ్చినట్టు. వీళ్ళు చెప్పుకునేదేదో వీళ్ళు చెప్పేసుకుంటారు, నేనేదో ప్రజెంట్ చేయాలి కాబట్టి దేవునికి అటెండెన్స్ వేసుకున్నాను, సో ఆఫ్టర్ కంప్లీషన్ బ్లెస్సింగ్ ఐ విల్ గో అని అనుకుంటే అది ఆరాధన కానే కాదు. ఈ పిల్లలు ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించారో
డిగ్రీకి వచ్చిన తర్వాత అలా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా యాజ్ అ పేరెంట్గా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. అప్పుడేదో చిన్నపిల్లాడివిరా, అలా చూసి చూడనట్టు వదిలేసాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, అంటే వయసు వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు పెరిగాయి, నీకు మంచి ఏదో చెడేదో నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతావా లేదా? గాడ్ నిన్ను రేపు ఇదే అడుగుతాడు, భగవంతుని రేపు నిన్న అది అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చావని అడగడు. వచ్చిన ఇన్ని సంవత్సరాలలో నువ్వు నేర్చుకున్నదేంటి, నువ్వు ప్రవర్తించినది ఏంటి, తెలిసి చేయనిదేంటి, మేలైనది చేయనెరిగియు చేయకపోయావు చూసావు, నీకు నేను ఎందుకు ఇవ్వాలి పరలోకం? నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద బ్రతికే జీవితమే జీవితము, ఇక్కడ బ్రతికే విధానమే నాకు లైఫ్ మొత్తం ఇక్కడే అన్నట్టు మన పనులు ఉంటాయి. మనం కట్టుకునే బిల్డింగుల దగ్గర నుంచి, మనం సంపాదించుకునే దుస్తుల దగ్గర నుంచి, ఆర్నమెంటల్స్, బంగారము, మన స్థిరాస్తులు, ఇవన్నీ ప్రాసెస్ మనం చూస్తూ ఉంటే అసలు ఇక్కడ నుంచి మనం పోమేమో అన్నట్టుగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో ఒకప్పుడు మనం బ్యానర్ మీద ఎక్కాల్సింది. ఏదన్నా మన శ్రేయోభిలాషులు ఉంటే ఆ బ్యానర్ అన్నా దొరుకుతుంది. కరోనా లాంటి జబ్బు వచ్చింది అనుకోండి, మళ్ళీ మన కోసం బ్యానర్ కట్టేవాళ్ళు ఉంటారా? వాడిని ముట్టుకుంటే మనకి ఎక్కడ వస్తుందో. కానీ మనుషులందరూ ఎవరైతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి సానుభూతి చూపిస్తారో అందరం పోతాం. కానీ విదితం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు నేను పోతాను కదా అని ఆలోచించకపోవటం. మరి నికృష్టమైన విషయం ఏమిటంటే క్రైస్తవులు ఏనాటికి ఏడు ఆనాటికి సరిపోతుందిరా, రేపేమి సంభవిస్తుందన్నారో నీకు తెలియదు. సో నువ్వేం చేస్తావు అంటే నేను చెప్పిన మాట యందు ఎంత నిలకడగా ఉండాలో అది నేర్చుకుంటున్నావా లేదా? సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నీ యథార్థతను చూపించావా లేదా? యేసోబులాగా, గెహాజీలాగా ధనం కోసం ఏమన్నా పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళావా? గుర్రాల వెనక గుర్రములను సంపాదించుకుని వాటిని చూసుకుని ధైర్యంగా నిలబడి మీసాలు మెలేసే లోకం వైపు కూడా నువ్వు చూసి నాకు ఇంతుంది అంతుంది అని నువ్వు కూడా అలాగ అనుకుంటే నేను నీకేం నేర్పించాలి? ఇంకా నీలో రావాల్సిన ఆ స్వభావము, ప్రాచీన స్వభావం యొక్క లక్షణాలు అనేవి రోజు రోజుకి అదృశ్యం అవ్వాల్సింది పోయి ఒక రోజు అవి సప్రెస్ అయిపోయి వండే ఒక సమయంలో నీ పాత స్వభావము, కంపు కొట్టే స్వభావం సిచ్యువేషన్ బట్టి బయటపడితే అది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుందా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? హృదయము యొక్క ఆలోచనలు రాకముందే కనిపెట్టగలిగిన సామర్థ్యము కలిగిన దేవునికి అన్ని విదితమైనప్పుడు నువ్వు నేను ఎలా ఉంటున్నావు తెలుసా? నన్ను చూసేదెవరు? నన్ను చేసేదెవరు? నన్ను పలకరించేదెవరు? అసలు నన్ను క్వశ్చన్ చేసేదెవడు? అన్నిటికీ నేనే రాజు, మంత్రి నేనే అనుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తే అది ఎంతకాలం ఉంటుంది అన్నదే ప్రశ్న. అలా ఆలోచించుకుంటే అలాంటి వాళ్ళకి ఆయుష్ చాలా తక్కువ. పాపి చిరాయు అని చెప్తుంది లోకం. కాదు, పాపికి దేవుడిచ్చిన కృపది. ఎందుకంటే ఆయన కోరిక ఏంటో చెప్పండి? అంతటా అందరూ. నువ్వేమంటావు? మన కులం వాళ్ళే మారాలి అంటావు. నువ్వేమంటావు? మన వర్గం వాళ్ళే మారాలి అంటావు. మన చర్చలో మందిరానికి వెళ్ళాలంటావు. నాది ఈ ఆలోచనలు ఉంటాయి నీకు. దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? అంతటా అందరూ అన్నాడా? లేకపోతే మారు మనసు అన్నాడా? మీరు అందరూ మతం మార్చుకున్నాను ఎక్కడన్నా చెప్పండి. మీకు ఈ క్లారిటీ ఉండాలి. సంఘాలకి వెళ్ళే వాళ్ళకి మేము మనసు మార్చుకుంటున్నామా, మతం మార్చుకుంటున్నాం? మతంలోకి దిగావా అంట కదా అని ఎవరన్నా నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చెప్పాలి కదా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అంటే కూడా ఆయన గొప్ప దేవుడు, ఆయన 3వ రోజు లేసాడు. ఇంతకు మించి ఏమన్నా వెళ్తారా మీరు? మిమ్మల్ని హేతువు వై ఎందుకు అని కారణం ఏంటి మీరు క్రీస్తుని నమ్ముకోవటానికి అని అడిగితే ప్రతి వానికి సాత్వికతతో ఎలా చెప్పాలట? ఎట్టి పరిస్థితి నమ్ముకున్నాను, నువ్వు నమ్మి తీరాలి అని ప్రౌడ్నెస్ నీలో కనపడకూడదట. సాత్వికతంతో రిప్లై చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర. ఏం లాభం మరి నువ్వు మందిరానికి వచ్చి?
ఫ్యాన్ దండగా, చాపుల దండగా, కరెంట్ దండగా. దేవుడు అడుగుతాడండి. ఇక్కడ మనందరం మనం ఇక్కడే ఉండాలి. టు బి ఫ్రాంక్, మనం అందరం ఇక్కడే ఉండాలి. ఆశ్రయదుర్గం ఆయనే. నీకోసం రొట్టె దండగా, ద్రాక్షరసం. ఇన్ఫాక్ట్ అసలు ఆ విషయానికి వస్తే మీరు అపరాధులు అనేసాడు దేవుడు. అందుకనే దేవుడు నమ్ముకోవడం ఎంత గొప్ప విషయంలో వాక్యంలో చూపిస్తాను. కీర్తనలు 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఈ వాక్యం మీకు అందరికీ తెలుసు. తెలియదని నేను అనలేను, ఎందుకంటే మీకు అన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ 5వ వచనంలో అంటాడు, రాత్రి వేళ కలిగే భయానికైనా. కానీ రాత్రి భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుంది. అసలు భయపడరు, అక్కడ ఉండరు. దీన్ని బట్టి ఏంటి అర్థం? దేవుడు అంతా కంప్లీట్లీ జీరో. చెప్తున్నా మిమ్మల్ని వాక్యానికి దగ్గర. వాక్యం అనేది అర్థం. దాని దగ్గర తీసుకొస్తే నీ క్యారెక్టర్, నీ స్వభావం ఏంటో చూపిస్తుంది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ వచ్చే బాణానికైనను. ఒక మనిషి ఎలా చచ్చిపోతాడో అంటే వాళ్ళ యొక్క మరణాలు విచిత్రంగా ఉంటాయి. పగటి వేళలో వచ్చే బాణానికి కూడా భయపడకుండా ఉండొచ్చు అంట. బాణం అంటే ఆయన దావీదు గారు రాజు కాబట్టి ఆయన బాణము, ఆయన మెయిన్గా భయపడేది వాటికే కదా. బాణాలు, బల్లాలు, లేకపోతే యుద్ధాలు. ఎటు నుంచి ఎటు వచ్చి ఎవరు చంపుతారో తెలియదు. కానీ రాజు కాబట్టి ఆయన ఎప్పుడు యుద్ధాలనే చవి చూచాడు కాబట్టి ఆ ఫియరింగ్ ఉంటుంది. మరి నీకే ఉండింది? పగలు ఎవడొచ్చి ఏం చంపేస్తారు? తలుపులు వేసుకున్నాను, జాగ్రత్తగా ఉండు. ఈ నోటి మాటలు సరిపోతాయా మనిషికి? ఇలా అంటే ప్రొటెక్షన్ వచ్చేస్తుందా? మరి ఎవరు తోడుగా ఉండాలి మీకు? దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎదుటి మనిషికి ఏమని చెప్తావు? జాగ్రత్త, బైబిల్ చదువుకుంటూ ఉండు, జాగ్రత్త, వాక్యం వింటూ ఉండు, వాక్యంలోనే ఉండు అని చెప్పాలా? లోకస్తులు చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వెళ్తారా? ఎంత జీరోనో మనం చూడండి. ఇంకొక మాట అంటున్నాడు, చీకటిలో సంచరించినప్పుడు తెగులుకైనా. చీకట్లో భయాన్ని వదులుకోం. చీకట్లో ఇంకెక్కడ సంచరిస్తాం మనం? ఈ స్టెప్ మనకు యూస్ఫుల్, అసలు మనం ఎలిజిబులే కాదు. ఇంకేమంటున్నాడు, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం ఒకటి ఉందంట. రోగం ఎప్పుడు పాడు చేస్తుంది? మధ్యాహ్నం పూటే పాడు చేస్తుంది. ఇన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కదా మనిషికి. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన ఒక్కడు చాలు. అటు ఒక్కడు కాదు, ఎదురుగా ఒకడు చాలు మనకి. చెప్పండి, ఎదురుగా ఒకడు వచ్చి నేను పొడి చేస్తానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు వేసుకుంటాం. ఎందుకంటే ప్రాణాన్ని రక్షించుకోవాలి. అసలు దేవుని అనుమతి లేనిదే నా ప్రాణాన్ని తీసేవాడు ఉంటాడా? ఉండనప్పుడు మరి తలుపు భయము, ప్రాణ భయము, రోగము, వీటన్నిటి గురించి భయపడుతూ బాధపడుతున్నావు అంటే నువ్వు విశ్వాసివా? మధ్యాహ్నమందు కలుగు రోగముకైనను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిన అపాయము నీ వద్దకే రాదంట. అంటే 1000 మంది నీ చుట్టూ ఉన్న నీ దగ్గరికి రాదట అపాయం. ఎప్పుడు? ఇప్పుడు చదవండి, 9వ వచనం చదవండి. యెహోవా నీవే నా ఆశ్రయ దుర్గము. ప్రతి దానికి ఎవరు అయి ఉండాలి? రోగం వచ్చిందా? అడ్రసింగ్ టు గాడ్. బాధ వచ్చిందా? ఆయనే. ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మనుషులతోటి షేర్ చేసుకొని మనం చాలా రిలీఫ్ అవుతాం, కానీ అది టెంపరీనే. వన్స్ కనుక నీ మీద వాళ్ళకి నెగిటివ్ వచ్చిందంటే కంపల్సరిగా నేను చెత్త చేసి పెట్టేది కూడా ఆ మనిషి. నీవే నా ఆశ్రయము అని
నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలం. నీ ఇల్లు ఏదంటే డాబానా, పూరిల్లా, పెంటిల్లా అంటే నువ్వేమనాలి? ఏమనాలి? విశ్వాసి. అయితే విశ్వాసి తన ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ని ఇయర్స్ అన్నవాడు కూడా నేను మంచి ఇల్లు కట్టుకున్నాను అన్నట్టు. అసలు స్పిరిచువాలిటీగా బ్రతికితే తప్ప పరలోకం దక్కని నీకు మాట్లాడేటప్పుడు కూడా నీ టెక్నాలజీ లోకపరంగా ఉంటే నీవే నాకు నివాస స్థలము అయినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఆయన నివాస స్థలం కాకుండా నీ లోకంలో కట్టుకున్న నివాస స్థలాన్ని రక్షణగా, ప్రొటెక్షన్గా నువ్వు అనుకుంటావో పైన చెప్పిన వాటన్నిటికీ నువ్వు భయపడుతూనే ఉంటావు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన. మీరేమనుకుంటారు? ఏసీ, ఫ్యాను, కూలరు ఇవన్నీ ఉంటే మంచిగా విశ్రమిస్తాము, రెస్ట్ తీసుకున్నట్టు అనుకుంటాం. మీకు తెలియంది, మీరు డైజెస్ట్ చేసుకోలేనిది, కానీ మీకు బాగా యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే ఆయన్ని నివాస స్థలంగా చేసుకోవడం. ఇది ఎప్పుడన్నా చేశారా? ఎక్స్పీరియన్స్ చేశారా? కనీసం మీరు ఎలా అర్హులు అవుతారు దేవుని యొక్క ప్రొటెక్టివ్లోకి రావటానికి? ఆయన బల్లలో చేతులు వేయటానికి మీకు ఏ అర్హత ఉంది? అయితే ఇది నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెయ్యండి అని చెప్పిన నేను, ఏం చేస్తే మీకు బాగుంటుందో చెప్పిన నేను, ఆ మాట ప్రకారం మీరు బ్రతకనప్పుడు మీరు నన్ను గుర్తించుకోవాల్సిన, చెయ్యవలసిన పనులు ఇంకేం గుర్తుంటాయి మీకు? అందుకే మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా 6వ అధ్యాయం తీయండి. 6వ వచనం నుంచి. ఏం తీసుకొని వద్దాం అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చారు మీరు? మరి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని అని ఒక భక్తుడు తన యొక్క బాధను ఏం చేయను, నా చేసిన ఉపకారాలకి ఏం చేయను అయినా బలులు అర్పించిన, దహన బలులు ఇవ్వనా, ఏడాది దూడలను అర్పించిన, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చేనా, వాటి వల్ల నీకు సంతోషం ఉంటుందా నాయనా? ఉండదు అని కదా దీని అర్థము. నువ్వు తీసుకొచ్చే దశమ భాగమైనా కానీ, తృతీయ భాగమైనా కానీ, అసలు ఎంత భాగం ఇవ్వాలో తెలుసుకోకుండా బోధించే బోధకుల మధ్య ఉన్న మనమైనా కానీ, పాత పద్ధతులు కాదు, న్యూ టెస్ట్ మనీకి వచ్చేటప్పటికి సజీవ యాగంగా, అంటే నీ శరీరం నుండి వచ్చే ప్రతిదీ దానికి ఆయన అర్హుడు అని తెలుసుకోకుండా పదిచ్చేజాలు అంటే రాజ్య విస్తరణ పనులు ఎలా జరుగుతాయి? అసలు ఇవన్నీ నేను కోరుకోవడం లేదు. నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇచ్చేనా? నీ పరిహారానికి నా గర్భఫలాన్ని ఇచ్చేనా? అప్పుడు దేవుడు వెంటనే అంటున్నాడంట, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. నాకు తెలియదు అనకు. ఇన్ని తెచ్చినప్పుడు, నా శక్తికి మించి నీకు ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు నేను అడగలేదు? ఇది కాదురా నాన్న, అది చెయ్యి అని నువ్వు అప్పుడు తిక్క క్వశ్చన్ నన్ను అడుగుతావు కదా. నేను ముందే చెప్పేస్తున్నాను, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. న్యాయముగా నడుచుకునుట. ఇది ఎక్కడ చేస్తాము? గుళ్ళోకి వస్తే తప్ప గుర్తుకు రాదు మనకి. న్యాయంగా ఉండటం. కూరగాయల దగ్గర అసలు న్యాయం ఎక్కడ ప్రవర్తిస్తున్నామో చెప్పాలి. ఇప్పుడు కూరగాయల దగ్గర మొదలుకొని ఇంట్లో భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కడ న్యాయంగా ఉంటున్నారు చెప్పండి? ఉంటున్నారా? అస్సలు న్యాయం లేదు. క్రైస్తవ కుటుంబాలలోనే న్యాయం జరగటం లేదు. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు. వాడు ఎంత దోషైనా, ఎంత దొంగ అయినా కనికరించాలి. ఇది దేవుని ప్రేమ. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. అంటే రేప్ చేసిన వాడిని కూడా చంపేయకూడదని బైబిల్ చెప్పింది.
నీకే హక్కు లేదు అని చెప్పింది. నీకెవరు ఇచ్చారు అంటుంది. నేను అనట్లా, యాక్చువల్గా యాజ్ ఎ హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనందరం అదే అంటాం. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అంటాం, మనం ఏదో పెద్ద గొప్పడం అయినట్టు. కానీ దేవుడు అంటాడు, నీకు పుట్టివ్వడం తెలియదు, ఏదో నేను గర్భంలో పడేస్తే నచ్చితే ఉంచుతున్నావు, నీకు ఇష్టం పెంచుకొని వాళ్ళని పెంచుతున్నావు. ఒకడు మొన్న మధ్య భార్య మీద కోపంతో టబ్బులో వేసి పిల్లలిద్దరిని చంపేశాడండి, దానికి లెసన్ వస్తుందని. వాడికి ఏం తెలుస్తుంది పిల్లల గురించి? నీ రక్తమే పెంచి పెంచు అని ఇస్తేనే నువ్వు చంపేస్తున్నావు. ఆయన కావాలనుకుంటే రాళ్ళ నుండి నేను పిల్లల్ని పుట్టిస్తానన్నాడు, అవునా కాదు? అంత క్యాపబిలిటీ ఉన్నాయని నీకే నీ కడుపులోనే నీ రక్తం నుంచి ఎందుకు ఇచ్చాడు? దెర్ ఇస్ ఎ కనెక్షన్, దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్. నువ్వు అలా ఉంటేనే రక్త సంబంధము అనే ఒక నేమ్తోనే నువ్వు ప్రేమించగలుగుతావు. అది నీ స్వార్థ స్వభావం అని తెలిసి దేవుడు నీకు అనుమతించాడు. భార్యాభర్తల సంబంధం కూడా అందుకే చాలా మంది శరీర కోరికల కోసం చండాలంగా ఎథిక్స్ లేకుండా జీవితాన్ని గడిపేస్తున్న వాళ్ళందరినీ వదిలిపెడతారు అనుకోకండి. ఆయన ఈ వేలో పిల్లల్ని కనాలి అన్నాడు, అందుకే శరీరాల్లో ఆ కోరిక పెట్టించింది ఆయన. ఆ కోరిక మించి అన్యాయంగా నడుచుకుంటున్న ప్రతి ఒక్కరికి, మోసం చేసుకుంటూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కరెక్ట్గా జడ్జిమెంట్ చేస్తాడు. ఈ లోపు బలహీనుల మీద కనికరం చూపండి, కనికరమే ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అని చెప్పిన ఆయన్ని ఏం చేసి తొంగలో దొక్కేసి నేను భక్తుణ్ణి, నేను విశ్వాసుని, క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ నీ కబూర్లకి ఏం చేస్తే దేవుడు పనిష్మెంట్ నీకు సూటబుల్ అవుతుంది? ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వాలి. కనికరమును ప్రేమించుటయు ఏ మనస్సు, ఇది మనకు తెలుసు. అసలు నీకేం తెలుసు అంటే ఒంటి మీద అన్నీ తీసేస్తే నేను దీనంగా కనపడతానని తెలుసు. అలాంటి నువ్వేమైనా కలర్ వేయకుండా ఉంటావా, సెంటు కొట్టకుండా ఉంటావా, పౌడర్ రాయకుండా ఉంటావా, కొబ్బరి నూనె రాయకుండా ఉంటావా? ఇవన్నీ శరీర సంబంధమైన డెకరేషన్స్ అని తెలియని నీకు దీన మనస్సు అనేటువంటి డెకరేషన్ దేవుడు చూస్తాడని తెలుసా? నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరంలో ఉన్నప్పుడు నీ అంత భక్తిపర్రాలు ఉంటారు. వన్స్ ఎక్కడైతే ప్రవర్తించాలో నీ ప్రవర్తన విధానాన్ని ఎక్కడైతే చూపించాలి, ఇన్ ది సెన్స్ లోకంలోనికి వెళ్ళేటప్పటికి నీ ప్రవర్తన అసలు లోకంలో వాడు కూడా ఇలా ఉండడేమో అన్నట్లు ఉంటాయి నీ నోటి మాటలు, ప్రవర్తన, మాట తీరు, బిహేవియరు, నువ్వు చూసే ప్రతిదీ. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావు? నీ ఫోన్ చేతిలోనే నీతోనే రీల్స్లో వెళ్ళిపోతున్న నీ ప్రాచీన స్వభావపు కంపుని ఆయన భరించి నేను భూమి మీద ఉంచుతున్నాడు, చూసావు? అది కనికరం అంటే, అది దీన మనస్సు అంటే. ఎవడన్నా భర్త ఏదన్నా రాంగ్ చేస్తే వాడిని ఎక్కడైనా నుంచోబెట్టేయాలి. పిల్లలు ఏదైనా రాంగ్ చేశారంటే వాళ్ళని నలుగురు మధ్యలో వాళ్ళని పాయింట్అవుట్ చేశారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పిల్లల కోపాన్ని రేపక అన్నాడు తెలుసా? ఒక కోపమేమో భర్తకు వచ్చే కోపం గురించి మాట్లాడిన ఆయనే, ఆఫ్టర్ ఆల్ పిల్లలు వాళ్ళ అసహాయ స్థితి, ఏం చేయలేరు అనేటువంటి, నా మీద డిపెండర్స్ అనేటువంటి ఒక చులకన స్వభావం పేరెంటింగ్ లో ఉంది కదా, వాళ్ళు కోపించుకునే విధానంగా నీ ప్రవర్తన ఉండకూడదట. పేరెంట్స్ మీకు చెప్తున్నాడు దేవుడు. పిల్లల కోపాన్ని రేపక అన్నాడు అంటే వాళ్ళు కోపం వచ్చిందంటే దే విల్ డూ ఎనీథింగ్ అన్నాడు కదా అర్థం. అలాంటి మీకు పిల్లల్ని ఇచ్చేసి నేను అనవసరంగా బాధపడుతున్నానరా అంటున్నాడు దేవుడు. దీన మనసు ఇంటిలోనే చూపించావు, నువ్వు బయటికి వెళ్ళి ఏం చెప్తావు? కొడుతుందా వాక్యం? దేవుని వాక్యం మిమ్మల్ని అన్న కొడుతుందా? భరించింది. బెత్తముతో కొట్టునాయన, లేకపోతే నేను బ్రతకను అన్నాడు భక్తుడు. నువ్వు కొడుతున్నావు, నేను నేర్చుకోను అనే కల్చర్ వచ్చింది స్కూల్స్లో. టీచర్ అంటే బాగా రాక్షసత్వంతో కొట్టే టీచర్స్ ఉన్నారు, అది పక్కన పెట్టండి. ఇలా కొట్టడమే మంచిది అని బైబిల్ చెప్పింది. కొట్టడం అంటే చచ్చేదా కొట్టమని కాదు అని అర్థం. మీరేంటంటే అధికంగా ఎక్కువ ఓవర్ థింక్ చేసేస్తారు ప్రతిదాన్ని. దేవుడు చెప్పిన విధానంలోనికి మీరు ఆయన దీన మనస్సు కింద అణగబడి ఉండటం నేర్చుకుంటే నీకు కనికరం అంటే ఏంటో తెలుస్తుంది, దీన మనస్సు అంటే ఏంటో తెలుస్తుంది.
ఇవి చెయ్యని, ఇవి లేని, ఇవి చూపించని నీవు ఒక క్రైస్తవుడువా? నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాను అని ఇక్కడికి వచ్చి బల్లలో ఎంత ధైర్యంగా చేతులు ఇస్తున్నావు? మాట తీరు అస్సలు బాగోదు. కనికరంతో మాట్లాడటం ఎంత అవసరమో తెలుసా క్రైస్తవుడికి? ఎందుకంటే నీ లోపల ఉండే ఆ నాలుక గురించి మాట్లాడింది బైబిల్. ఒక్క మాట కాదు, అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టేంత డేంజరు. సో మాట జాగ్రత్త అని చెప్పిన నీకు కనికరించడం తెలియకపోతే ఆ మాట తీరు ఎలా బయటకు వస్తుంది? ఎప్పుడు మనిషిని వాడు క్రిటిసైజ్ అయ్యేలాగా, బాధపడేలాగా భక్తుడు అనుకున్న మనమే. ఇన్ ది సెన్స్ నేను చెప్తుంది బయట వాళ్ళ గురించి కాదు. బయట వాళ్ళు నేర్చుకుంటారు నిన్ను చూసి, వాళ్ళు నిన్ను చూసే వస్తారని బైబిల్ చెప్పింది. సో నువ్వే ఒక పత్రిక అవ్వనప్పుడు, నువ్వే మారినప్పుడు, నీ ప్రాచీన స్వభావం దేవునికి మహాభయంకరంగా కనిపించినప్పుడు నువ్వు బల్లలో చేయి వేస్తే అపరాధివా కాదు. నువ్వేమనుకున్నావంటే రావటం, ఒక పాట పాడటం, నాకు తెలిసిన ప్రార్థన చెయ్యటం, బల్ల తీసుకొని వెళ్ళకపోతే దేవుడు నన్ను చంపేస్తాడు. ఎందుకంటే ఈ నా రొట్టెను తిని ద్రాక్షరసం తాగిన వాడే నిత్య జీవానికి వారసుడు కదా. వారసుడైన వాడు ద ఎలిజిబుల్ పర్సన్ కాకపోతే వారసత్వానికి నుంచి రిలీజ్ చేసేయచ్చు. ఇవి లోక చట్టాలు కూడా చెప్తున్నాయి. దేవుడి చట్టం దగ్గరికి వస్తే అసలు క్వశ్చనే లేదు, ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన. మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడా లేదా? మీకు తెలుసు, సందర్భాలన్నీ తెలుసు. ఈ పిచ్చి జనం కోసం తాగండి తాగండి అని బండను కొట్టాడు. నీళ్ళు వచ్చేసినాయి, జనులు తాగేశారు. దేవుడు మోషే ఒకసారి పక్కకి రా అన్నాడు. ఏమన్నా కాంప్లిమెంటరీ ఇస్తాడేమో అనుకొని ఉంటాడేమో బహుశా. మనకు అదే కదా, పక్కకు రండి అంటే మళ్ళీ అప్లాజ్ చేయడానికి పిలుస్తారు అనుకుంటా. ఏం చేసావు? ఏం చేశాను నాన్న? నేనేం చెప్పాను? అదే మా బండతో మాట్లాడమన్నావు కదా, నువ్వేం చేసావు? కొట్టాను బాబు, అదే కోపంలో. అసలు నన్ను ఏమనుకున్నావు? నన్ను ఎంత చీప్ అనుకున్నావు? వీడు ఏం చేసినా పని చేస్తాడు అనుకున్నావా? ఆ జనాంగం ముందు నన్ను అవమానిస్తావా నువ్వు? నువ్వు కానాను చూడపో. దేవుడు ఏంటి నాయన, 40 సంవత్సరాలు నడిపించాను, వాళ్ళని నువ్వు చంపేస్తానంటే నేను అడ్డుకున్నాను. ఇంత మాట అనుకున్నాను. నో ఛాన్స్. ఇవన్నీ ఎందుకు రాయించాడంటారు దేవుడు? చిన్నయేగా, సింపులేగా అని వదిలేయటానిక? చిన్నది అయినా వదిలిపెట్టను. నేను వెరీ 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 స్ట్రిక్ట్ పర్సనాలిటీ. నేను మీరు అనుకున్న క్యారెక్టరైజేషన్ అయితే కాదు. యాజ్ ఎ గాడ్గా నేను ఎంత స్ట్రిక్టో, నా పారామీటర్స్ ఏంటో మీకు తెలియచేయబడాలి. కాబట్టి మీరు సమాజకంగా కూడుకొని నా మాటను శ్రద్ధగా వినిన ఎడల ఆయన ఆక్రందన అరణ్య రోదన అయిపోయింది. ఎవ్వరూ లేదు. అందుకే చెప్తున్నాను, కనికరము, దీన మనస్సు, ఇంకేంటంట, నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేవుడు ఎక్కడున్నాడు? మీరు అనుకున్న చోట మాత్రం లేడు. ఎవరో ఒక భక్తుడికి వచ్చింది ఒక అనుమానం. ఏంటో తెలుసా? నా భార్య పిల్లలు స్నానం చేస్తుంటే దేవుడు అక్కడుంటే దేవుడు ఎలా అవుతాడు? అరే బాబు, దేవుడు అంటే నువ్వు అనుకున్న ఫిజికల్ థాట్స్ లో ఉండేవాడు కాదు, అంతకు మించినవాడు. అవుట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అందుకే నీకు నా యొక్క ఆకారం తెలియాలి అంటే నేను పెట్టుకునే పేట ఈ భూమి. ఎక్కడ కడతావు నాకు అని అడిగాడు. అంత పెద్ద హ్యూజ్ పర్సనాలిటీ ఆయన. నువ్వు అనుకున్నంత చిన్న క్యారెక్టర్ కాదు. కానీ అనుకున్న వీక్నెస్ ఏంటో తెలుసా? మనిషిని ప్రేమించడం అనుకున్న వీక్నెస్. అందుకే ఎన్ని తప్పులు చేసిన బిడ్డ కదా, వాడికి ఇంకొంచెం టైం ఇస్తాను కదా. దానికి ఆయన పెట్టిన పేరు కృప. ఆ కృపని దుర్వినియోగం చేసుకునే స్థితిలో అవుటర్ పర్సనల్స్ ఉంటే వాళ్ళకి కొంచెమే శిక్ష. మేము మారిపోయాము, దీన మనసు, కనికరము,
తెలుసు, మాకంతా మేము ఎంత మంచి వాళ్ళం అంటే అని చెప్పుకొని వేరైపోయాము సమాజానికి అంటూ ఇక్కడికి వచ్చి కూర్చున్న సంఘము క్రయధనంతో కొనబడ్డాము అని రియలైజ్ ఇక్కడ కూర్చున్నాం చూసారు. మనము నటిస్తే కనుక ఆయనకి చాలా కోపం. అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి రాగానే ఫస్ట్ కౌంటర్ అటాక్స్ ఎవరికి ఇచ్చారు తెలుసా? పరిసయ్యులకి, ఇంకెవరికి? శాస్త్రులకి. వాళ్ళంతా ఎవరు చెప్పండి? పగలు రాత్రి ధర్మశాస్త్రం తెలుసు, చదువుతాం, మేము చదివినప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండాలి, శుద్ధీకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటూ నిలబెట్టి సమాజంలో గట్టి గట్టిగా అరిచి చెప్పారే. ఆయన మేడం చూసి ఏమన్నాడు తెలుసా? ఒరే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడా లేదా? ఎలా ఉంటుంది సున్నం కొట్టిన సమాధి? ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది? భయంకరంగా వామిట్ వస్తుంది. మొన్న ఎవరికి విరక్తి వచ్చి వాడు ఎందుకు బయటికి తీశాడో 7 సంవత్సరాల క్రితం శవాన్ని తీసుకొని ఫోటో దిగాడంట. వాడికి ఎంత ఆనందమో, వాడి యొక్క మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అంటే అది కంపు కొట్టేదని తెలిసిన వాడు తీశాడంటే మరి వాడి మానసిక స్థితి డేంజర్ కదా. మనిషి యొక్క మనసు అలా ఉంది. పైకి మాత్రం అన్నా వందనాలు, అక్క వందనాలు. ఈ వందనాలు ఎందుకు చెప్తున్నావు? తెలిసి చెప్తున్నావా? పోనీ నిన్ను సజీవంగా చూస్తున్న నేను దేవునికి వందనాలు చెప్తున్నా. తెలుసా దాని మీనింగ్? బైబిల్లో పౌలు గారు కొన్ని చోట్ల ఒకరినొకరు ప్రేమ కలిగి పవిత్రమైన ముద్దు పెట్టుకొని అన్నాడు. పెట్టద్దా? అది హిందూ కల్చరా? కల్చర్ వైజ్ బైబిల్ ఉండింది, స్క్రిప్టికల్ వైజ్ ఉండింది, సోషలిక్ గా ఉండింది. నీకు ఏది కావాలో, ఎలా తీసుకోవాలో, ఏం చెయ్యాలో అసలు బేసిక్ సెన్స్ ఏంటో తెలియని నీకు ఇక్కడ నుంచోబెట్టాడంటే అయితే దేవుడన్నా అయి ఉండాలి, లేదా ఆపోజిట్ పర్సనాలిటీ, ద బ్లాక్ మ్యాజిక్ ఆఫ్ గాడ్ ఎవరు? సాటన్ అన్న అయి ఉండాలి. చెప్పబడుతున్న మాట నీకు దేవుని తరపు నుంచి వస్తే ఖచ్చితంగా నీ మనసును కొట్టి తీరుతుంది. చెప్పబడుతున్న మాట పోనీలే ఎట్లాగా చెప్తారంతా, అన్ని చేసేవే అవుతాయా ఏంటి అని నీకు అనిపించింది అంటే ఖచ్చితంగా వాడిని పిలిచి నీ హృదయం అనే సింహాసనంలో కూర్చోబెడితే బయట ఆయన నుండి ప్లీజ్ ఓపెన్ ది డోర్ అంటున్నాడు. అదే నీకు ఈ మైక్ ద్వారా వినపడుతున్న మాట. ఏది న్యాయంగా నడుచుకోవాలో అది చెయ్యకుండా వేలాది నదులంత విస్తార తైలాన్ని, బొటేళ్ళని నేను నీకు ఇచ్చేస్తాను ఆయన అంటే వీటి యందు నాకు సంతోషము లేదు. నువ్వు కనికరముగా దీన వస్త్రంతో ప్రేమతో నడుచుకోవటమే దేవుని యందు చేస్తే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. పర్సనాలిటీ మారాలి, క్యారెక్టర్ మారాలి. మారు మనసు అని పెట్టింది పేరు దానికి. అది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. రోజు రోజుకి క్రీస్తు ప్రత్యక్షత నీలో కనపడితే తప్ప పరలోకం రాదు. ఇది పచ్చి నిజం. నువ్వు వచ్చినంత మాత్రాన, ఫార్మల్ అటెండెన్స్ ఇచ్చినంత మాత్రాన కుదరదు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషియా గ్రంథము 4వ అధ్యాయము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏం లేదట? జ్ఞానం లేదు. ఏం లేదు? జ్ఞానం లేని వారై నశించు. ప్రేమ, జ్ఞానము ఇవన్నీ ఎవరి దృష్టిలోకి వెళ్ళాలి? నువ్వు ఎవరి మీద ఇదిగో అమ్మా వెళ్తున్నావా, ఇదిగో అట్ట జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పడం దేవుడు కోరుకోడు. వెళ్తున్న వాడికి దగ్గర దారిలో నీకు నేను కలిసి ఏమన్నా రావాలా, నీకు ఏమన్నా ఉన్నాయా, అవన్నీ వెల్ విషింగ్ చేయటం తప్ప నువ్వు నోటి మాటతో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తే దేవుడు ఒప్పుకోడు తెలుసా. అది జ్ఞానం ఉంటేనే చేస్తాడు. కానీ ఇక్కడ దేవుడు సఫర్ అవుతున్నాడు అంటే దేని గురించి? జ్ఞానము లేక. నా జనులు జ్ఞానము లేని వారే నశించారు. నీవు జ్ఞానమును ఎందుకు నాయన విసర్జించారు అంటే జ్ఞానమును విసర్జించుచున్నావు. ఎవరికన్నా కూర్చోబెట్టి 4 మాటలు వినండి అంటే మీకు ఇక్కడికే వస్తున్నాను పాఠంలోనే. 4 మాటలు వినండి. ఎందుకు వినాలి? వినాల్సిన అవసరం ఏంటి అంటే జ్ఞానము నిన్ను ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. లోక జ్ఞానం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. లోక జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది. నాకు ఇంత తెలుసు, నాకు అంత తెలుసు, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు తప్ప
దేవుని జ్ఞానం అయితే నువ్వు ఎంత పాపివో తెలుసుకుని నువ్వు మరింతగా దుఃఖాక్రాంతుడవై ఆయన ఎదుట ఆరాధన సమయంలో నాకు ఇచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్పది అనుకుంటూ నిన్ను నువ్వే ఆయనకి సమర్పించుకుంటావు. ఆ సమర్పించుకునే విధానంలో నీకు ఏ బాధ ఉన్నా, రోగము, దుఃఖాలు ఇవేం గుర్తుకురావు సరికదా. అసలు నన్ను సజీవంగా ఉంచావు, నీకు ఇష్టమైతే నన్ను తీసేసుకో, లేదు నాతోటి నీకు పని ఉంది అంటే నన్ను సాధనము చేసి నీ కొరకు వినియోగించుకో. ఆ ప్రక్రియలో నాకు లౌకికపరమైన ప్రతి విషయంలో నన్ను సమాధి చేసేయి. దాన్నే బాప్తిస్మం అనుకుని నేను కమిట్ అయిపోయాను. అది నేను రోజు రోజుకి నా క్రియల ఫలములో నేను చూపించాలనుకుంటున్నాను. నాకు సహాయకుడివి, నా ఆశ్రయదుర్గనివి నీవే. ఇవి జ్ఞానం నేర్పించే మాటలు. జ్ఞానాన్ని ఎప్పుడైతే విసర్జించేసావో నీ అంత గొప్ప భక్తుడు ఎవరు లేరని నీ శరీరమే నీతో చెప్తాను. సీరియస్లీ జ్ఞానాన్ని విసర్జించావు గనుక ఇక నుంచి నీవు నాకు యాజకుడవు కావు. నేను నిన్ను విసర్జించాను. ఎందుకనంటే నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట మనుషులు? ఆయన ధర్మశాస్త్రాన్ని మర్చారు కనుక నేను నిన్ను, నీ కుమారులు కూడా మర్చిపోతాను. అసలు ఈ మాటలు సీరియస్నెస్ తెలుస్తుందా మనిషికి? ఎలాగ జరిగిందో అంతా దేవుడికి నేను చేసిన అన్యాయం ఏంటంటే ఖచ్చితంగా ఆయనకి అన్యాయం చేసావు. ఆయన ధర్మశాస్త్రపు జ్ఞానాన్ని విసర్జించావు, పైగా మర్చిపోయావు. విసర్జించడం వల్ల ఏమొచ్చింది? నీకు మరుపు వచ్చింది. మరిపించిపోవడం వల్ల నీ జ్ఞానంతో నువ్వేమనుకుంటున్నావు? నేనే రైట్, నేనే రాజు, మంత్రిని అనుకుంటున్నావు. నా లైఫ్ నా రూల్స్ అనుకుంటున్నావు. కానీ లైఫ్ నీది కాదు, నీ రూల్స్ నీవి పెట్టుకోనే కూడదు. ఎవరిచ్చారు ఈ ప్రాణ దేహ ఆత్మలు? ఎవరిచ్చారు? దేవుడు అనుకుంటే ఇచ్చారు. అలాంటి ఆయన ధర్మశాస్త్రము, ఆయన ధర్మం ప్రకారం ప్రవర్తించాల్సిన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు. అందుకే నువ్వు బ్రతకలేవని తెలిసే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే అమూల్యమైన రక్తము కలిగిన వాడిని, అద్వితీయుడైన వాడిని, నా కుమారుణ్ణి ఇచ్చేసాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఇవ్వటానికి కూడా ఆయన వెనకం చేయలేదట. అంతగా ప్రేమించాడు. ఏంటి అంత చులకనండి ప్రేమ నీకు? ఎలాగ సాఫీగా సాగిపోతున్నాయి నా డేస్. ఒకరోజు ఆకస్మికముగా అనే మాట తెలుసా మీకు? ఆకస్మికంగా మరణము వచ్చినప్పుడు నీవేం చేయగలుగుతావు? నీ ఒంటి మీద కప్పేదాని దగ్గర నుంచి నిన్ను గోతిలో మట్టిలో పడేసి ఆ ప్లేస్ను కూడా చూజ్ చేసుకోలేవు తెలుసా. ఇప్పుడైతే నాకు చేయలేదని అడుగుతావు, బెడ్ ఇవ్వలేదని అడుగుతావు, ఫుడ్ పెట్టలేదని అడుగుతావు. అందరూ కాఫీ టీలు తాగారంట, 7 దగ్గర కొంచెం ఏమన్నా పెట్టండి అది తింటారంటారా? అసలే తిండి లేకపోతే ఉండలేరు అని అంటారా? ఎందుకండి మన గురించి ఎవరు ఆలోచించని మనము ఇంత ప్రాకులాడటం? మన గురించి ఆలోచించి ఆ మహాదేవుని గురించి ఆలోచించండి. ఆయనే కనుక తలుచుకుంటే మనలో ఊపిరే ఉండదు కదా. ఆయన ఇష్టమైనట్టు కదా మనం బ్రతకాలి. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం ముగింపుకు వస్తున్నాను. 51వ వచనం. పరలోకము నుండి దిగివచ్చిన గట్టిగా అందరిలో మీకు ఉంచుకోవాల్సిన ఈ మాటను మీరు ప్రతిధ్వనించేలాగా ప్రతి సెకను గుర్తుపెట్టుకోండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవాహారము నేనే. నేనే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఆ జీవాహారాన్ని నేనే అన్నప్పుడు నువ్వు తింటున్నది జీవం కాదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావే అది నేను. జీవాహారము ఎవరివయ్యా నీవు అంటే వాక్యమై మీతో ఉన్న నేను. అదే కింద చెప్తాడు, ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును వాక్య ప్రకారము. అదే మాట చెప్పాడు, ఎవడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు.
ఇచ్చితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకును జీవము కొరకైన నా శరీరమే. అర్థమైందా? నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అసలు ఇదే 10 రోజుల పాఠం. మీకేం అర్థమవుతుంది? ఈ నేనే శరీరము అంటే వాక్యము శరీరధారి అయి వచ్చి ఎలా క్రూసిఫై అయ్యింది. ఏమాత్రము అన్యాయం చెయ్యని వాడు, ఆకలి అని తెలుసుకుని 2 రొట్టెలు 3 చేపలతో 8,000 మందికి ఫుడ్ పెట్టినవాడు, కుంటివాడికి కాళ్ళిచ్చినవాడు, గుడ్డివాడికి కళ్ళిచ్చినవాడు, కుష్టి రోగానికి అప్పుడు మెడిసినే లేని రోగాలకి ఆయన స్వస్థతనిచ్చినవాడు, చచ్చిన వాళ్ళని కూడా లేపినవాడు, ఇన్ని క్రియలు చేసిన వాడిని తీసుకొచ్చి నువ్వు అన్యాయస్తుడవి అనింది. ఎందుకని? లోకము ఆయన్ని తెలుసుకొనలేదు కనుక ఆయన్ని ద్వేషించింది. పశ్చిమానుకే ఇలా చేస్తున్నప్పుడు మీకేదో పిలిచి పీట వేస్తారని అనుకోవద్దు, నీకు కూడా ఇలాగే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పింది. ఆయన ఎందుకు క్రూసిఫై అయ్యారు? అన్యాయముగా క్రూసిఫై అయ్యారు. లోకంలో న్యాయంగా నడుచుకుంటున్న నీకు అన్యాయం ఎదురైతే అయ్యో అని ఆక్రమణ చేయకు, నీకు ఇది ఎలిజిబుల్, శ్రమ కొరకే మీరు నియమింపబడ్డారు అని చెప్పింది. శ్రమ అంటే భయపడిపోయే క్రైస్తవులు నా రాజ్యానికి వారసులు కాదు. ఇన్ఫాక్ట్ ఇది చాలా మంది ఒప్పుకోరు. బోధకులు అనే వాళ్ళు కూడా అవగాహన లేక రాకుండా ప్రార్థన చేద్దాం, 10 రోజులు ఉపవాసం ఉందాం అంటారు. ఉపవాసం ఎందుకు చేయాలి? నిన్ను నీవు నలకొట్టుకోవడానికి చేయాలి. ఇవన్నీ ప్రాసెస్లో నువ్వు సిద్ధపడి ఈ రోజు కోసం రావాలి. కానీ సిద్ధపడ్డా అని అసలు ఈ రోజుకి నువ్వు కనపడకుండా ఉన్నావు అనుకో, అది ఎవరికి? వచ్చి సిద్ధపడతావా, వెళ్ళి సిద్ధపడతావా, సమాజంలో నీకు ఎలిజిబుల్గా చేయబడిన కార్యక్రమాల్లో మింగిలై నువ్వు దేవుని ఎదుట ప్రదర్శించుకుంటావా? ప్రదర్శించుకుంటున్నప్పుడు నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేస్తుంటే విషయాలకి వెంటనే క్షమాపణ అడిగి ఆయన క్షమించి మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వదు, దయతో నన్ను క్షమించు అని ప్రార్థన చేసి కలలో చేతులు వేస్తున్నావా? జీవాహారము శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? దీన్ని త్రాగితే నేను వెళ్ళిపోతాను అనుకోవటం నీ మూర్ఖత్వమే. చాలా మందికి తెలియదు ఏంటంటే వ్యభిచారం ఒకటే మూర్ఖత్వం అనుకుంది. తిరుగుబాటు చేయడం కూడా ఆయన ప్రాస్టిట్యూషన్ కింద కౌంట్ చేశారు. ఆ మాట చూపించి ముగించేస్తాను. 1 సమయాల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. 1 సమయాల గ్రంథము, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రద్దాకా నన్ను అడక్కండి. మీరు వ్యభిచారులని దేవుడు అన్నాడు అంటే మా తిరుగుబాటు చేస్తేనే మనల్ని అంటాడు. ఆ విషయం చాలా మంది గ్రహించట్లేదు. 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటైన పాపముతో ఈక్వల్ అంట. సోద చెప్పే వాళ్ళని మనం దేవుడు ఏం చేసామన్నాడు తెలుసా? నీ సమాధానం లేకుండా ఊరేసేయండి అన్నాడు. నువ్వు తిరుగుబాటు చేస్తే మాట వినినట్టే విని నటించే నీ హిపోక్రసీని ఆయన ఏమంటున్నాడు తెలుసా? సోద చెప్పడంతో సమానం అన్నాడు. పైగా మూర్ఖతను అయితే ఏంటంట, బైబిల్ అట్లుంటే నాకు ఇష్టమైనట్టు నేను భక్తి చేస్తా, నేను నేర్చుకున్నదే నా ప్రిన్సిపల్లే నాకు నేర్పించింది. బైబిల్ చదవా? మరి బైబిల్ నీకు ఎందుకు ఇచ్చినట్టు? బైబిల్ నీ చేతిలో ఎందుకు ఉన్నట్టు? ఆ టైంకి మాత్రమే ఓపెన్ చేసి 4 గొప్ప మాటలు చెప్పి గొప్ప మాటలు విని అదేనా నీ యొక్క తెలివి? జ్ఞానంలో త్రోసపుచ్చావు, నువ్వు మర్చిపోయావు. అందుకే ఏమన్నాడు? మూర్ఖతను అగుపర్చుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. అంటే మూర్ఖతను చూపించుట కూడా విగ్రహారాధన కింద కౌంట్ చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా? తిరుగుబాటు మూర్ఖత్వం నీలో అణువణువున రక్తంలో కలిసిపోయి ఉన్నాయి. ఇది తప్పు అని చెప్తే సరి చేసుకోలేనంత మూర్ఖత నీలో ఉన్నప్పుడు నీవేమని సరి చేసుకో? నేను చెప్తుంది ఇదే. నేను మీతో మళ్ళీ 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 చెప్తుంది ఏంటంటే, మారండి, మనస్సు మార్చండి. మనం మంచివాళ్ళం కాదు, ఎవ్వరం మంచివాళ్ళం కాదు. సాతాను యొక్క స్వభావపు లక్షణాలు మనలో ఉండిపోయినాయి. పాపములోనే పుట్టాం మనం. సో ఆ పాపాన్ని జయించాలంటే ఆయన చూపించిన ప్రేమ విధానమే మనల్ని కాపాడుతుంది తప్ప నీ తెలివి, నీ జ్ఞానము,
నువ్వు అనుకుంటున్న తెలివి ఆయన దృష్టిలో మూర్ఖత, నువ్వు అనుకుంటున్న తెలివి ఆయన దృష్టిలో సోది చెప్పడం. సో నీ తెలివి జ్ఞానాన్ని పాతరేసేసి నవీన స్వభావంతో ఆయన ముందుకు రండి. బల్లలో చేతులు వేయండి. వేసేటప్పుడు ఖచ్చితంగా మీ అంతరాత్మ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది, ఈ నీ ప్రవర్తన బాగోలేదు, మార్చుకో. నిన్ను ప్రేరేపిస్తుంది మారు మనసు పొందమని రోమిల్ పత్రిక 2వ అధ్యాయంలో వచ్చిన మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్న ఆ యొక్క క్యారెక్టర్ని, ఆ స్వభావాన్ని, ఆ టైంని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా, నీకు రెడీగా ఉంది. దేవుడి మాటను దీవించిన ప్రార్థన. తండ్రి, ఈ బాధ ఏంటో, ఈ వేదన ఏంటో, అవధాన దశలో ఉన్న మా స్థితిగతులను మాకు జ్ఞాపకం చేశారు. వస్తున్నాము, రొట్టె తీసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నానని నాలో వ్యక్తుల దుష్టత్వాన్ని నాకు హెచ్చరింపజేసినందుకు స్తోత్రాలు. విజ్ఞత లేకుండా, జ్ఞానం లేకుండా నా మూర్ఖతను చూపిస్తున్నాను, తెలివి ఉంది అని అతిశయపడుతున్నానేమో, నేను క్షమించండి. ఇదిగో నీ బిడ్డలకి మనసును పరిచయం, వారిలో ఒక్కరు మారినా నీకు ఆనందమే, నీకు ఆనందమే మా ఆనందం. కనుక తండ్రి, సమయం కొంచెమే ఉంది, ఈ పనిని సంపూర్తి చేయవలసిన భారం మాపై ఉంది. మా సమయం చూసుకుని మరింత జాగృతులమై నిన్ను నేను ప్రచురపరిచి మా జీవితాన్ని వదిలి వెళ్ళాలి ఆశ. అట్టి ధన్యత ఈ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Thank you all of you. God bless you to all.